వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్. నా పేరు కళ్యాణి. గోలుగొండ భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. గోలుగొండ భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం మండల ప్రత్యేక ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు అన్నింటిలో రాణిస్తున్నారని, దివ్యాంగులను కన్న తల్లిదండ్రులు ఎంతో గొప్పవారన్నారు. అలాగే దివ్యాంగ విద్యార్థులను మిగతా విద్యార్థులతో కలిపి చూడాలని, వారికి వివిధ రకాల పోటీలు పెడితే వారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారన్నారు. దివ్యాంగులు చదువుకుని సమాజంలో ఎంతో గొప్పవారుగా ఉన్నారన్నారు. నోట్బుక్స్, పెన్స్ ఇచ్చారు. అనంతరం దితోడ్ లోకల్ గాంధీ ట్రస్ట్ ద్వారా దివ్యాంగ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఓ సత్యనారాయణ, ఎంఈఎస్ మూర్తి, ఏఎల్ పురం, కొత్తమల్లంపేట, జోగంపేట ప్రధాన ఉపాధ్యాయులు వి నాగభూషణం, పివిఎస్ కుమారి, వి సరోజిని, కె రాజాబాబు, ప్రత్యేక ఉపాధ్యాయులు టి మాణిక్యం, బి అప్పారావు, భవిత కేంద్రం ఐఆర్పిలు అజమత్తు రమణి, ఫిజియోథెరపిస్ట్ లక్ష్మి, దితోడ్ లోకల్ గాంధీ ట్రస్ట్ సభ్యులు గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. బయటకు మా పిల్లల్ని బయటకు తీసుకున్నట్టయితే సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తుందా, రకరకాలు అనుకుంటుందా అన్నటువంటి ఆలోచన కలిగి ఉండడం రెండోది దయతో అది ఉండకూడదు. ఎందుకంటే ఆ పిల్లలు అందరితో సమానమైనటువంటి పిల్లలు బయట ప్రపంచానికి వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళని గౌరవిస్తారు తప్ప అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళకు మనకు అన్ని రంగాల్లో వాళ్ళకు ఏ రకమైనటువంటి రంగం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఆ రంగంలో మనం ప్రోత్సాహం చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా రైతులు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి పెన్షన్ కూడా మరి అర్హత మేరకు ఇవ్వడం జరిగింది. ఆ అర్హత కోసం మనం తీసుకొని ప్రభుత్వానికి మనం అందజేసినట్లయితే ఖచ్చితంగా ఆ అర్హత మేరకు వారికి ఆ పెన్షన్ తగ్గట్టుగా వారికి కావలసినటువంటి పరికరాలు అందించడం, అలానే వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మండల స్థాయిలో భవిత సెంటర్స్ పెట్టడం, అలానే పిల్లలందరితో సమానమైనటువంటి విధానాన్ని తెలియజేస్తూ మరి అన్ని పాఠశాలలో కూడా ప్రవేశం కల్పించడం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా చేయాలి. మరి ఆ పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలకు మీరు పూర్తి వాళ్ళ నైపుణ్యం కోసం మీరు గమనించడం, బయట సెంటర్లో వాళ్ళు రావడం బట్టి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలానే మానవ బంధుత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడాను వారి మీద మంచి అభిప్రాయం ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరు కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిజేబుల్ డే అనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఈ డిసెంబర్ 3వ తారీఖున మరి జరుపుకుంటున్నాం. మరి ఇందులో కూడా ఏదో వైకల్యం ఏదో అవయవలోపం ఉన్నా సరే వాళ్ళ మేధాశక్తిలో అక్కడ తీసుకోవడని మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన పోలియో అతనికి రన్నింగ్లోనే చేయాలంటే అప్పుడు ఉన్న డ్రిల్ మాస్టర్ వాళ్ళు కూడా నీ కాలు పోలియో నువ్వే పరిగెట్టగలవు అంటే ఆయన సాధన చేసి ఒలింపిక్స్లోని అలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది.